కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ నాకు రొటీన్ బీటెక్ చదవటం ఇష్టం లేదు, నాకు టెక్తో పాటు బిజినెస్ అంటే ఇష్టం, రేపు నేను ఒక స్టార్ట్అప్ పెట్టాలి అనుకుంటున్నాను, కానీ మా పేరెంట్స్ ఏమో ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో సిఎస్సి జాయిన్ అయిపోమని చెప్తున్నారు. ఇలాంటి వాళ్లకు ఒక బెస్ట్ కాలేజ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఈ కాలేజ్లో ఇప్పుడు నేను చెప్పే కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే జేఈఈ మెయిన్స్ ర్యాంక్తో పని లేదు. ఇక్కడ చదివేది రొటీన్ బీటెక్ కాదు, కానీ ఇక్కడ నుంచి బయటకు వచ్చే స్టూడెంట్స్కి మాత్రం లాక్స్ అండ్ క్రోర్స్లో ఫండింగ్ వస్తుంది. టాప్ ఇంటర్నేషనల్ కంపెనీస్లో ఉద్యోగాలు వస్తున్నాయి. సో ఇది అశోకా యూనివర్సిటీ గురించి నేను మాట్లాడుతుంది. అశోకా యూనివర్సిటీ ముఖ్యంగా టెక్ మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్ రెండు కలిపి చేయాలనుకునే వాళ్లకు ఇది నిజంగా మంచి కాలేజ్. ఇది అశోకా యూనివర్సిటీ అంటే లిబరల్ ఆర్ట్స్ లో ఇండియాస్ బెస్ట్ కాలేజ్ అంటారు. ఇది ఒక లిబరల్ ఆర్ట్స్ యూనివర్సిటీ. అంటే కేవలం మీరు కంప్యూటర్స్ మాత్రమే కాదు, దాంతోపాటు మీకు నచ్చిన ఎకనామిక్స్, సైకాలజీ లేదా హిస్టరీ కూడా కలిపి చదవచ్చు. ఈ యూనివర్సిటీని స్థాపించింది Naukri.com ఫౌండర్ సంజీవ్ మరియు ఇండియాలోని టాప్ 100 బిలియనీర్స్, ఇండస్ట్రీ లీడర్స్ అందరూ కలిసి ఒక విజన్ తో స్టార్ట్ చేసిన యూనివర్సిటీ ఇది. ఇక్కడ మీరు గమనించాల్సిన అతిపెద్ద పాయింట్ ఏంటి అంటే ఇక్కడ బీటెక్ డిగ్రీ ఉండదు, బిఎస్సి హానర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. కానీ వీళ్ళు ఆఫర్ చేసే కాంబినేషన్స్ లో ఇండియాలో ఇంకెక్కడా దొరకవు. కొన్ని ఫ్లాగ్షిప్ కోర్సెస్ ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఎకనామిక్స్. అంటే ఒక స్టూడెంట్ అటు కోడింగ్ మరియు ఏఐ నేర్చుకుంటూనే బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఫైనాన్స్ ఎలా మేనేజ్ చేయాలని చెప్పి ఒకే డిగ్రీలో నేర్చుకోవటం. దిస్ ఈస్ కాల్డ్ ఇంటర్ డిసిప్లినరీ ఎడ్యుకేషన్. సో ఈ కాలేజెస్ కొన్ని అడ్వాంటేజెస్ ఏంటి అంటే మీకు ఒక యాప్ లేదా స్టార్ట్అప్ ఐడియా ఉంటే వీళ్ళే మీకు ఫండింగ్, మెంటర్షిప్ అన్నీ ఇస్తారు. క్యాంపస్లోనే స్టార్ట్అప్ ఇంక్యుబేటర్స్ ఉంటాయి. ఇప్పటికే అక్కడ స్టూడెంట్స్ మల్టిపుల్ $1 million ఫండింగ్ తెచ్చుకున్న స్టార్ట్అప్స్ రన్ చేస్తున్నారు. నెంబర్ 2, ఎలైట్ నెట్వర్క్ అండ్ ప్లేస్మెంట్స్. ఎందుకంటే ఇక్కడ చాలా టాప్ సిఇఓస్ పిల్లలు కానీ టాప్ ఇంటెలెక్చువల్స్ అంటే మంచిగా ర్యాంక్స్ తెచ్చుకుని నాలెడ్జ్ ఉన్న టాప్ ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సీట్ తీసుకుంటున్నారు ఇక్కడ. అంటే ఒక మంచి నెట్వర్క్, ఐఐటీస్, ఎన్ఐటీస్ లో లాంటి ఇంటెలెక్చువల్ స్టూడెంట్స్ నెట్వర్క్ ఇక్కడ ఉంటుంది. ఇక ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలే కాదు, మెకన్సీ, బీసీజీ, బెయిన్ ఇలాంటి టాప్ స్ట్రాటజీ కన్సల్టింగ్ కంపెనీస్ అశోకా స్టూడెంట్స్ని ఎక్కువగా సెలెక్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి కోడింగ్తో పాటు వరల్డ్ క్లాస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటున్నాయి ఇక్కడ. నెంబర్ 3, వరల్డ్ క్లాస్ ఫ్యాకల్టీ. ఇక్కడ మీకు క్లాసెస్ చెప్పేది నార్మల్ కాలేజెస్లో ఎంటెక్ చేసిన వాళ్ళు కాదు, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ లాంటి వరల్డ్ టాప్ యూనివర్సిటీస్లో పిహెచ్డి చేసిన ప్రొఫెసర్స్ ఇక్కడ క్లాసెస్ తీసుకుంటారు. అసలు అడ్మిషన్ ఎలా వస్తుంది అంటే అశోకా యూనివర్సిటీకి అడ్మిషన్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ జేఈ మెయిన్స్లో మీకు 99% వచ్చిన సీట్ ఇస్తారన్న గ్యారంటీ ఏం లేదు. వీళ్ళు ఇక్కడ మార్కులు చూడరు, వీళ్ళు మెయిన్గా స్టూడెంట్ బిహేవియర్, థింకింగ్ ప్రాసెస్ లాంటివి చూస్తారు. ఇక్కడ మీరు అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఎస్ఏస్, ఎస్ఓపీస్ రాయాల్సి ఉంటుంది, అశోకా యాప్టిట్యూడ్ టెస్ట్ అటెండ్ అవ్వాలి, అలాగే మీరు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంగ్లీష్ కమ్యూనికేషన్, క్రిటికల్ థింకింగ్ పీక్స్ లో ఉంటేనే ఇక్కడ సీట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఫీ సంవత్సరానికి హాస్టల్తో కలుపుకుని దాదాపు 10 నుంచి 11 లక్షలు ఉంటుంది. అంటే 4 ఏళ్ల బీటెక్ డిగ్రీకి 40 lakhs అవుతుంది. డెఫినెట్గా ఇది ఫైనాన్షియల్ ఎఫర్డబిలిటీ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. అయితే ఇందులో కూడా ఒక విషయం ఉంది, అశోకా యూనివర్సిటీ వాళ్ళు నీడ్ బేస్డ్ ఫైనాన్షియల్ ఎయిడ్ సిస్టమ్. అంటే మీకు నిజంగా టాలెంట్ ఉండి సీట్ వస్తే మీ ఫ్యామిలీ ఇన్కమ్ని బట్టి వాళ్ళే 100% వరకు ఫీ వేవర్, ఫుల్ స్కాలర్షిప్ ఇస్తారు. ఎంతోమంది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కూడా ₹1 కూడా కట్టకుండా ఇక్కడ చదువుతున్నారు. అయితే ఇక్కడ అందరు స్టూడెంట్స్కి కూడా అశోకా యూనివర్సిటీ సెట్ అవుతుందని నేను చెప్పట్లేదు. ఇక్కడ చదివే వాళ్ళలో ఎక్కువ మంది ముంబై, ఢిల్లీ లాంటి మెట్రో సిటీస్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి ఎలైట్ స్టూడెంట్స్ ఉంటారు. సో మన ఏపీ, తెలంగాణ టైర్ 2 సిటీస్ నుంచి వెళ్ళిన వాళ్ళకి, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళిన వాళ్ళకు ఇనిషియల్గా వెళ్ళిన కొత్తలో విపరీతమైన కల్చరల్ షాక్ ఉంటుంది. సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సెకండ్ పాయింట్ ఇక్కడ అంటే ఎవరికి సెట్ అవ్వదు అంటే మీ పిల్లలకి పక్కన బీటెక్ ఉండాలనే ట్యాగ్ లైన్ ఉంటే ఆ సెంటిమెంట్ ఉంటే ఇక్కడ రాకండి, ఎందుకంటే ఇక్కడ వచ్చేది బిఎస్సి డిగ్రీ. థర్డ్ పాయింట్, నేను ఒక మూలన కూర్చుని కేవలం కోడింగ్ చేసుకుంటాను, నాకు నలుగురితో మాట్లాడటం ఇష్టం లేదు, నేను బట్టి ఎగ్జామ్స్ రాస్తాను, అలాంటి వాళ్ళు ఇక్కడ ఒక సెమిస్టర్ కూడా పాస్ అవ్వలేరు. ఇక్కడ ప్రతిరోజు డిబేట్స్ ఉంటాయి, ప్రజెంటేషన్స్ ఉంటాయి, ఎనాలిటికల్ థింకింగ్ ఉంటుంది. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించే వ్యక్తి అయితే, మీకు స్టార్టప్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, టెక్నాలజీతో పాటు సొసైటీ, ఎకనామిక్స్ని అర్థం చేసుకోవాలి అనుకుంటే అశోకా యూనివర్సిటీకి మించిన ఆప్షన్ ఇండియాలో మరొకటి లేదు. కానీ మీ దగ్గర ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, ఆ ధైర్యం లేకపోతే మాత్రం ఇది మీకు సరైన ప్లేస్ కాదు. మీలో ఎవరైనా అసలు బీటెక్ అడ్మిషన్ ఎలా తీసుకోవాలి, బ్రాంచ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి రేర్ యూనివర్సిటీస్లో ఎలా జాయిన్ అవ్వాలి అనేటటువంటి డౌట్స్ ఉంటే వీడియోలో ఇచ్చిన నెంబర్ కాల్ చేసి నాతో డిస్కస్ చేయండి. థ్యాంక్ యూ.